ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి ఏమంటాడు. అక్కడ ఎలాంటి ఇల్లులు మనకు దేవుడు సిద్ధపరిచాడు అనేది మనం చదివితే 18వ వచనం చూడండి ఏముంటుందో. 18 ఆ పట్టణం ప్రాకారం సూర్యకాంతములతోనూ కట్టబడను. పట్టణం స్వచ్ఛమైన స్ఫటికతోనూ సమానమైన శుద్ధము వర్ణముగా ఉన్నది. ఆ పట్టణ ప్రాకారం పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరించబడ్డది. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమున రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యం, ఆరవది కెంపు, 7 సువర్ణ రత్నం, 8 గోమేదిక, 9 పుష్పారాగం, 12 ముత్యాలంట. అక్కడ బంగారపు దారులు అంట. ఇక్కడ బంగారం దొంగిలించేస్తున్నారు. దొంగిలించి ఆ బంగారాన్ని అమ్ముకొని ఎన్ని కష్టాలు పడతారు తర్వాత దానివల్ల వచ్చిన శ్రమ. ఒప్పుకున్నాను ఒప్పుకోరు. ఇది మేము చేసాము, ఇది తీసుకున్నాం, ఇచ్చేద్దామని ఒప్పుకోరు. అది ఒప్పుకోరు. ఆ పరివర్తన లేనప్పుడు చాలా కష్టం అవుతుంది. అది ఆ పరివర్తన లేకపోతే దేవుడు చాలా శిక్షిస్తాడు. అక్కడైతే దొంగిలించబడలే, బంగారపు దారులలో నడుస్తాం ఆ పరలోక పట్టణంలో. అది మన విశ్వాసం. అది మనకు శాశ్వతమైన పట్టణం. అది ఆయన మనకిస్తాడు అని దేవుని వాక్యంలో చేశాడు. అదే కీర్తన 8:21 నన్ను ప్రేమించు వారిని ఏం చేస్తాడు ఆయన మంచి ఆస్తికి కర్తలుగా ఆ పరలోకంలో నిత్యం ఉండటానికి మనకిస్తాడు. చూసారా, ఆయన వాక్యాన్ని ఆయన్ని ప్రేమించిన దేవుడు మన అందరూ చూపించే ప్రేమ ఎలాంటిదయ్యా అంటే, ఆయన స్థలం సిద్ధపరిచి ఆయన పట్టణం కట్టి, పట్టణం అనగానే హెబ్రీ పత్రిక 11:16 ఆయన మన కొరకు ఒక పట్టణాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. ఆయన ఒక పట్టణాన్ని. ఆ పట్టణం ఎలాంటిది? రత్న ఖచ్చితమైన పట్టణం. నమ్ముదామా? నమ్మలేరా? నమ్మలేకపోతే పాతాళం బహుఘోరం. నమ్మితే ఆ శ్రేష్టమైన పట్టణం. ఈ గుడారం శిథిలమైన తర్వాత ఆత్మ మహిమ శరీరాన్ని ధరించుకొని నిత్యము నివాసించడానికి అక్కడ క్యాలెండర్ లేదు, దినాలు లేవు, మరణం లేదు, ఏమీ లేదు. ఆఖరి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయినాక ఈ భూమిని, ఆకాశాన్ని కొత్త భూమిగా, కొత్త సృష్టిగా మార్చేస్తాడు. పరలోకానికి సరిపోయే రీతిగా మార్చేస్తాడు 1000 ఏళ్ళ పరిపాలన అయిన తర్వాత. అది కూడా చెప్తాను. 1000 ఏళ్ళ పరిపాలన ఎప్పుడు చెప్పాను, చాలామంది గుర్తులేదన్నారు. ఒకవేళ అయిపోయినాక అది చెప్తాను 1000 ఏళ్ళ పరిపాలన. కాబట్టి బిడ్డలారా, దేవుడిని ప్రేమిస్తే నీకేమొస్తుంది? సాతాన్ని ప్రేమిస్తే ఏమిస్తుంది? ఇక్కడ చాలా ఇస్తుంది, తర్వాత నరకానికి తీసుకెళ్తుంది కదా. చాలా అద్భుతం, చాలా ఆనందం. నువ్వు దేవుని ప్రేమించినావంటే నరకానికి తీసుకుపోతున్నా సైతాన్ని ఒప్పుకోడు దేవుడు. మోసే దేవుని ప్రేమించాడు, నాయకుడిగా ఉన్నాడు, చాలా పనులు చేశాడు. కానీ ఒక చిన్న పొరపాటుకి, కొట్టకూడదంటే కొట్టిన పొరపాటుకి, తర్వాత ఆయన ఏదో నీగ్రో అమ్మాయిని చేసుకున్నాడు, ఆ పొరపాటుకి ఆయన్ని సాతాను ఒప్పుకోలేదు. చూసారా మీరు బైబిల్ గ్రంథంలో ఇదే అని చూపించాం. 9వ వచనం, యూదా పత్రిక 9వ వచనం చూడండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోసే యొక్క శరీరము గురించి తర్కించుతున్నప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించుగాక అని ఆమె చెప్పి ఆ మోసే యొక్క శరీరాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడ ఆయన పాత పెట్టబడ్డాడో, సమాధి చేయబడ్డాడు, సమాధి చేయకుండా పరలోకానికి తీసుకుపోయాడు. ఆయన శరీరాన్ని మహిమ శరీరం మార్చి మనకు తెలియదు. చాలామంది మరణము రుచి చూడకుండా పైకి పోయిన వాళ్ళు ఉన్నారు, ఆయనే మార్చేసి తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు. చూసావా, మిఖాయేలు వచ్చేసింది. సాతాను తీసుకుపోవాలని ప్రయత్నం చేశాడు. సాతాను తన సొత్తు అనుకున్నాడు మోసేని. కానీ నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి, ఒకవేళ సాతానుడు ఏదైనా నిన్ను శోధించి నరకానికి తీసుకుపోవాలన్నా కూడా ఆయన పంపాడు, మిఖాయేలుని పంపిస్తాడు. అది నా శరీరం, నన్ను ప్రేమించింది. ఏదో ఒక చిన్న పొరపాటు జీవితంలో ఉందని ఆయన శరీరం మీద నువ్వు వేస్తే ఎట్లా? నన్ను మొదటి ప్రేమించింది. నేను లేకపోతే తట్టుకోలేడు.
నేను లేకపోతే తట్టుకోలేదా అని. నన్ను ప్రార్థించిన క్షణం ఉండదు, నా బైబిల్ చదవని క్షణం ఉండదు. ఆమె నా బిడ్డ అని దేవుడు కూడా మన పక్షాన మనల్ని నరకానికి పోకుండా ఆయన అడ్డుపడేవాడు. అందుకే ఆయన ప్రేమించే వారికి అది కలుగుతుంది అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉండటం మనకు చూస్తున్నాం. ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామా అంటే, ఆస్తి ఉంటే చాలా ఆడంబరాలు పడతాం, గర్వం ఎక్కుద్ది, తోటి మానవులను కూడా గర్వించలేము, చూడలేము. సామాన్యులు మనకు లెక్కలేదు. సామాన్యులు మన దగ్గరికి వస్తే, ఒక చర్చి పాస్టర్ని గురించి చెప్తున్నారు, నేను ఆయనకు కూడా చెప్పాను, విలేజ్ పాస్టర్ పోతే కూర్చోమని కూడా చెప్పారంట. అంటే నేను పెద్ద ఆయన్ని, ఆయన చిన్న ఆయన్ని. దున్నుతున్న నీవు పదముగా నువ్వు తినాలా, తర్వాత వాళ్ళు తినాలా, అది తప్పులేదు. ఎందుకంటే అది వాక్యానుసారం. దున్నే ఎద్దుది కదా, ముందు కళ్ళెం పెట్టకూడదు. ఇక్కడేందంటే గౌరవించడం నేర్చుకోవాలి. పల్లెటూరు వాళ్ళైనా, విధులైనా, ఎవరైనా, ముష్టి వాళ్ళైనా, పని ఒకరు చూపించవలసిన పనిగా దేవుని సువార్త నీ హృదయంలో రావాల్సింది. అది పాస్టర్ గారు పోయి అక్కడ ఇక్కడ చేయి చెప్పడం లేదు, నీ హృదయంలో రావాలి. అది ఎక్కడ సేవ చేయాలా, ఎక్కడ ఈ పట్టణంలో నేను వాక్యం చెప్పాలా అనేది నీ హృదయంలో రావాలి. నేను చెప్తే నువ్వు చేసేది ఎట్టుంటుంది అంటే కూర్చోలేయనట్టుంటుంది. అది యేసు ప్రభు కాదు. స్వరక్షణాంతరం పరిరక్షణ కోసం అన్వేషించాలి. ఎక్కడ నా సేవ చేయాలని అన్వేషించాలి. ఆ అన్వేషణ చేశాను నేను 56 సంవత్సరాలు. ఆ అన్వేషణ చేశా. ఆ సువార్త కోసం లేని ప్రాంతాలకు వెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేశాం. అది మన సేవలో రక్షించబడిన తర్వాత వచ్చిన సేవ. కాబట్టి దేవుని ప్రేమించేవాడు వీటిని చూసుకోడు. నాకింత బంగారం ఉంది, ఆమె బంగారం లేదు, లేకపోతే నాకు ఇన్ని గుర్రాలు ఉన్నాయి, గుర్రాలు లేవు, నాకు పెద్ద ఆస్తి ఉంది, దొంగతనం చేసిన పెద్ద ఆస్తి ఉంది, ఆమెకు ఆస్తి లేదు అని చిన్న చూపు ఎవరినన్నా చూచారంటే వారు క్రైస్తవులు కాదు. మీకు ధనం ఉండొచ్చు, విద్య ఉండొచ్చు, పామరులను కూడా మీరు సమంగా చూడాలా. మీరు అతిశయించవలసింది యేసుక్రీస్తులోనే కానీ దీనిలో మీరు అతిశయించకూడదు. చూసారా, దావీదు ఏమంటాడు ఒకసారి చూడండి. దావీదు రాసిన కీర్తనల గ్రంథంలోకి వెళ్దాం. ఏ మాట అంటాడు? 21 కీర్తన తీస్తారా? 21 కీర్తనలో ఒక మంచి మాట రాశాడు దావీదు. 7వ వచనం, కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామం బట్టి అతిశయించున్నాము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి. బిడ్డలారా, ఎప్పుడూ ఒకరిని కించపరచగాకండి, కించపరిచే మాటలు కూడా మాట్లాడగాకండి. మృదువైన మాట, ఉప్పు వలె రుచికరమైన మాట. వారిని నీ సహోదరిగా వ్యక్తిగతాన్ని తీసుకోండి. వాడి ఆస్తిని చూసి వాడిని గౌరవించవద్దు, వాని యొక్క ధనాన్ని చూసి గౌరవించవద్దు, విద్యను చూసి గౌరవించవద్దు. పరలోకానికి ఏవి పనికిరావు. ఈ గర్వం ఇచ్చిన ఎరుకు మనం నరకానికే పోతాం. గర్వం వినాశనానికి మార్గం కదా. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అంటాడు సామెతల గ్రంథంలో. గర్వం మానవుడికి చాలా తప్పు, దేవుడు క్షమించలేని పాపం అది. కాబట్టి మనం ఏంటంటే ఆయనలో అతిశయించాలి. చూడండి, 1 కొరింథీ 21:31 చూస్తామా ఏమని ఉందో? అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలనని రాయబడి ఉన్నది. నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు ఏమిచ్చాడు? తీలేదే మీరు? 1 కొరింథీ 1వ అధ్యాయము 31వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 31. ఇది బాగుంటుంది మనకు. ప్రభునందు అతిశయింపవలను అని రాయబడి ఉన్నది. నెరవేరునట్లు దేవుడు మూలంగా ఆయన జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన ప్రభు ప్రేమలో దొరుకుతున్నాయి. ఆయన యందు మనం అతిశయిస్తే డబ్బుకు కట్టలేనివన్నీ కూడా మనలో దొరుకుతున్నాయి. దయచేసి వాక్యం జరిగేటప్పుడు కొంచెం గమ్మునుండండి. నేను డిస్టర్బ్ అవుతా, పెద్దవాడినయ్యా. మీరు మాట్లాడుకుంటా ఉంటే నాకు డిస్టర్బ్ కలుగుద్ది. వాక్యంలో నుంచి నేను కొంచెం పక్కకు పోతా. కాబట్టి ఆ పని చేయొద్దు. నా వయసును బట్టి కొంచెం నాకు సహాయం చేయండి.
ఎందుకంటే నా ముందు అట్లా చేయొద్దు, ఇది మందిరంలో ఉన్నాం అని కాబట్టి కొంచెం చేయొద్దు. ఏమి ఇక్కడ అడగకండి, బయటకు పోయినాక అడగండి. దేవుని మందిరంలోనికి మనం ధ్యానించడానికి వచ్చాం. నా ట్రాక్ తప్పిస్తే కష్టం, ఎందుకంటే నాకు ఇప్పుడు 75, ఆయాసం ప్రయాసం దుఃఖం ఆ కాలంలో ఉన్నా నేను. కాబట్టి నేను చెప్పగలిగింది చెప్పినట్టు నన్ను సంతోషంగా నా చేతులు ఎత్తుతూ ఉంటే మీకు ఇంకా దేవుని వాక్యంలో కొన్ని తవ్వి మీ జీవితాలను పోషిస్తా. చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు నన్ను, మీ ఆఖరి దినాల్లో మా దగ్గరికి రమ్మని, మా పాస్టర్ రిట్రీట్స్కి రమ్మని అందరూ. ఎందుకంటే నాలో ఉన్నదల్లా తీసేసుకోవాలని వాళ్ళు ఆరాటపడుతున్నారు. నాలో ఉన్నదల్లా అని చేయాలని ఎవరన్నా అనుకుంటే అది మీకు తప్పునైనా అటు చేయొద్దు, ఫ్రీగా ఉంచండి, డిస్టర్బ్ చేయొద్దు నన్ను. ఇప్పుడు అపోస్తుడైన పౌలు చాలా ధనవంతుడు. ఎంత ధనవంతుడే అంటే రోమా ప్రభుత్వం యొక్క డబ్బు పెట్టి కొనుక్కోగలిగిన వాడు ఆయన తండ్రి కొనుక్కోగలిగాడు. ఏ విధము చేతనైనా ఆ పునరుద్ధాన బలాన్ని పొందాలని సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు, వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. కానీ 6వ అధ్యాయంలోకి వెళ్ళి ఆఖరి వచనాలు మనం చూస్తే 14, 13 ఆఖరి వచనాలు చూస్తే, క్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగాక అంటాడు. చూసారా? గలతీ పత్రిక 6వ అధ్యాయం 14 లాస్ట్ వచనాలు చూస్తే, క్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగాక అంటాడు. బిడ్డలారా, మనం అతిశయించవలసింది శిలువలో, మనం అతిశయించవలసింది దేవుని భక్తిలో, దేవుని ప్రేమలో. మనం అతిశయించవలసింది మనలో గర్వం లేదు, మన మాటలు మృదుగా ఉంటాయి, మన తలంపులు మృదుగా ఉంటాయి, అధికార కాంక్ష కానీ ఏదో ఒక పెద్ద పని కానీ మనం చేయం. కాబట్టి అది మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ మంచి పని చేయాలని ప్రియమైన బిడలారా నీకు నాకు చెప్తున్నాను. ఎందుకంటే మనకు పరిలోకం కావాలి కాబట్టి మనం వచ్చి చేయాలా. దేవుని ప్రేమలో అన్నీ మేలే జరుగుతాయి, కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాలలో మనం నాశనం కాం, ఆ కష్టాలు మన జీవితాన్ని నరకానికి తీసుకెళ్ళావు, ఆ కష్టాలు మన శరీరాన్ని పాడు చేయవు. ఎండిపోతున్న శరీరమైన దానికి శక్తినిస్తాయి. కానీ మేలే కలుగుతుంది, రక్షణానందం కలుగుద్ది, మేలు చేస్తుంది. ఆ మేలు చేయుటకే ఆయన మనల్ని ప్రేమించి శరీరధారి అయి తన రక్తంతో మనల్ని కొని తన పునరుద్ధానమై పునరుద్ధాన బలంతో మనల్ని నింపాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ కష్టాలు మన జీవితాన్ని పాడు చేస్తే అనుకోకూడదు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఆ ప్రేమను మనం ప్రేమిస్తే 1 కొరింథీ 2:9 చూస్తారేముందో? 1 కొరింథీ 2:9 చూడండి. దేవుడు తాను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచును అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయమునకు గోచరము కాలేదు. ఆయన మన కోసం ఏమి సిద్ధపరిచాడో, ఏం చేశాడో మనకు తెలియదు. మన కంటికి తెలియదు, మన ఒంటికి తెలియదు, మన మనసుకు తెలియదు. మేము అడవుల్లో పనిచేసేటప్పుడు ఏమనుకున్నామంటే అడవుల్లోనే రాలిపోతాం అనుకున్నాం, అక్కడే రాలిపోతాం అనుకున్నాం. ఎందుకంటే అప్పుడు నేను తక్కువ చదివిపోయాను, అక్కడ మిషనరీ పాస్టర్ గారు చేశాను. 79వ సంవత్సరం ఎంతో పెద్ద గుడి కట్టాను ఆడ. మీరందరూ చూశారు, మహిమాంబ అసలు ఆమె సుకేష్ని వీళ్ళందరూ కూడా ఆడ క్వైర్ వచ్చింది. ఎంత అప్పట్లో ఆ సమయంలో ఎంత పెద్ద గుడి శిల్వాకారంగా కట్టగలిగాను, చాలా పనులు చేయగలిగాను. దేవుడు నాకు ఒకసారి కోమాలోకి వెళ్ళిపోయాను, ఎంత జ్వరం. అది నాకు ఎంత మేలు కలిగిందో తెలుసా? ఒక డాక్టర్ ఫ్యామిలీ దగ్గరికి నన్ను దగ్గర చేసింది. డాక్టర్ జయసూర్యరాజు ఆయన భార్య. వాళ్ళు 1 నెల నన్ను పంపలేదు వాళ్ళ ఇంట్లో భోజనం. ఆ నెలంతటిలో వారు నా ఇదంతా చూసి నన్ను అన్ని చదువులు చదివించేశారు. బిఏ ఫస్ట్ క్లాస్, అన్నమలై బిఏ ఫస్ట్ క్లాస్. నేను సిరంపూర్ బీడీ రాస్తే సిరంపూర్ బీడీలో నాకు 9 పేపర్లు 1 సంవత్సరం ఇచ్చారు. నా బీటీహెచ్, నా ఇంగ్లీష్లో వచ్చిన మార్కులు, నా అన్నమలై మార్కులు చూసి బెత్తరిపోయారు మా ప్రొఫెసర్స్.
బిత్తరపోయారు మా ప్రొఫెసర్స్, అసూయపడ్డారు. ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, 4 సంవత్సరాలు చదివి బీడీ మేము వచ్చామయ్యా అని. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా 4 సంవత్సరాలు చదివారు. నీకట్ట యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. అక్కడ నాకు ఒక బంధువు లేడు. దేవుడు మేలు చేస్తాడు. ఆ జ్వరం, ఆ జబ్బు, ఆ కోమ, కానీ వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించారు. నేను పలికిందాక ఒక పక్క ఆయన, ఒక పక్క డాక్టర్ గారు, ఒక పక్క డాక్టర్ అమ్మ. కర్నూలులో నుంచి మెడిసిన్ తెప్పి చేయించేది. తెల్ల వార్డులు 5 గంటలకు నేను కొంచెం కదిలితే మాట్లాడిచ్చి వెళ్ళి కాఫీ ఇచ్చి అప్పుడు వండుకున్నారు వాళ్ళు. నా తల్లిదండ్రుల కంటే ఎంత ప్రేమను రుచి చూసే వాళ్ళ దగ్గర. నన్ను వాళ్ళ కుమారుల్లాగా చదివించేశారు. అన్నీ వాళ్ళే, ఇంకేమనలేదు. ఆయన అక్కడ సిఎస్ఐ చర్చికి పోయేవాడు, సిఎస్ఐ డాక్టరు. నేను అక్కడికి పోయినాక బ్యాప్టిస్ట్ చర్చికి వచ్చాడు. పెద్ద బిల్డింగ్స్ కట్టడానికి వాళ్ళ ఫ్యామిలీ చాలా సహకరించింది. చెప్తా, దేవుడు కొన్నిసార్లు మనకు కష్టం వేస్తే ఆ కష్టంలో ఏదో మేలుంది. ఆయన మనల్ని వదిలిపెట్టాడు. ఆయన ప్రేమ మేలే చేస్తుంది కానీ కీడు చేయదు. చూసారా, ఆ బబులోను దేశంలో ఉన్నప్పుడు షడ్రక్, అబేద్నెగో వీళ్ళను మంటలో వేయాల్సి వచ్చింది. మండుచున్న మంటలో వేయాల్సి వచ్చింది. మంటను ఆపగలడుగా ఆయన మంటను ఆపలేదు, మంటలో వేయనిచ్చాడు. కానీ ఆయన దిగా మంటలోకి వచ్చి వాళ్ళ వస్త్రాలకు కూడా కంపు లేదు. చూసారా, కష్టాలు వస్తాయి కొన్నిసార్లు. ఆ కష్టాలలో మనం కొంచెం ధైర్యంగా ఎదుర్కోగలిగితే, ప్రభు యందు ప్రేమ మనం పెంచుకోగలిగితే, ఆయన ప్రేమ ఆ కష్టాన్ని ఆర్పేస్తుంది, ఆ కష్టాన్ని తీసేస్తుంది. అందులో నుంచే చాలా పెద్ద మేలు చేస్తాడు. అందులో నుంచే చాలా పెద్ద మేలు ఆయన మనకు చేస్తాడు అన్నట్టు మనం చెప్తున్నాం. చూసారా, 61వ కీర్తన 2వ వచనం ఒకసారి చూద్దామా? ఏమంటాడు? నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నాకు ఎక్కించితివి. 7 సంవత్సరాలు సౌలు దావీదుని తన కూతురునిచ్చి కూతురుతోనే చంపాలనుకుంటాడు. ఆయన ఎక్కడ కానిస్తే అక్కడ చంపేయాలనుకుంటాడు. అడవులలో నివాసం చేయవలసి వచ్చింది కదా. ఆఖరికి ఏంది అంటాడంటే దావీదు, నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండకెక్కించావు. చూసావా, ఆయనలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, దావీదు వంశంలో నుంచి. దావీదు చాలా గొప్పదే రాజు. సొలొమోను జ్ఞానమైన రాజు అంటాడు. నేనేమంటానంటే సొలొమోను జ్ఞానం లోకం ఉంది. ఆయన పరిపాలించి ముగించిన వెంటనే రాజ్యం 2 అయింది. యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం. దావీదు పరిపించిన కాలంలో అంతటిలో గోత్రాలన్నిటిని పట్టుకొచ్చుకోగలిగాడు. ఎలాంటి అలజడి లేదు, ఒక సౌలుతో తప్ప ఇంకా ఎవరితో అలజడి లేదు. ఆయన సౌలు క్రూరుడు కాబట్టి ఆయనతో అలజడి వచ్చింది. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తున్నామా, నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడంటే నువ్వు ఎక్కించలేనంత కొండకెత్తుకొని పోతాడు ఆయన. అంత కొండకెత్తుకుపోతాడు ఆయన. అద్భుతం, ఆయన చేసే కార్యాలన్నీ అద్భుతం. ఈ 76 సంవత్సరాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తున్నాను నేను మీకు. ఆయన నన్ను ఎంత చేశాడంటే, అమెరికాలో ఒక పెద్ద రాష్ట్రంలో చార్ల్స్టన్ బ్యాప్టిస్ట్ చర్చ్ అనే చర్చిలో మిషనరీ పాస్టర్గా పనిచేయించాను నేను. నా ఇంగ్లీష్ టీచర్ పిలిచింది, నాకు ఇంగ్లీష్ రాదని చెప్పా, నత్తే అని చెప్పా. నేను ఎప్పుడు ఆమ్స్టర్డామ్ పోయినప్పుడు నా ఇంగ్లీష్ బైబిల్ చదవటం మానేసా. సూట్లు అడుక్కుంటున్నారు, కోట్లు అడుక్కుంటున్నారు, డబ్బులు అడుక్కుంటున్నారు. దివాలా తీసిన తనం, దొరలకాలు ఎందుకు పట్టుకోవాలా? ది హేగ్కి వెళ్ళిపోయాను నేను. ది హేగ్కి నెదర్లాండ్ వీసా ఉంది. ఆ పగలంతా ఫెలోషిప్లో నేను లేను. ది హేగ్కి వెళ్ళిపోయి నెహ్రూ చదివిన యూనివర్సిటీ, అది లా యూనివర్సిటీని చూసి, అంటార్టిక్ బీచ్ చూసి, మళ్ళీ సాయంత్రం నేను ఇంకొక కేరళ పిల్లోడు తిరిగి వచ్చాం. $100 అద్భుతం. ఆయన చేసే పనులంతా అద్భుతం. ఇంకా ఒక అద్భుతం ఏంటంటే, నేను ఒక్క చర్చికి వెళ్తే వాళ్ళు రాష్ట్రమంతా సంవత్సరం పెడతారు. 5 రాష్ట్రాలు 5 సంవత్సరాలకు ఒకసారి అమెరికాలో ఉన్న రాష్ట్రాలన్నీ పెడతాయి. ఈ నీచుణ్ణి, పెంట కుప్పల మీద ఉన్నవాడిని ఎవరికి ఛాన్స్ లేదు. అమెరికా అంతా కలిసి పెట్టేటప్పుడు నన్ను పిలిపించుకున్నారు. నన్ను పిలవద్దని నేను వస్తానని ఇంతవరకు ఎవరికి రాయలే. నేను పిలిస్తేనే పోయా. పాలస్తానా కూడా నన్ను తీసుకుపోతేనే పోయా. ఎక్కడా కూడా అప్లికేషన్ పెట్టాలి.
వస్తానండి. దేవుడు అద్భుతకరుడు. ఆయన పెంట కొప్పల మీద నుంచి లేపి ఎక్కలేనంత ఎత్తైన కొడుకు తీసుకెళ్తాడు. నీవు ఆయన ప్రేమిస్తే చాలు. అందుకే రోమా 8:28 అంటాడు, దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పపకం పిలువబడే వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగును. రోమా 8:28 ఆ మాట అంటాడు. అది చాలా మంచి మాట. తర్వాత 8:31 ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవరు? క్రీస్తు 35 క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని ఎవడు ఎడబాయును? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, ఏది తీసేస్తుంది ఆయన ప్రేమలో నుంచి మనల్ని. దయచేసి నేను చెప్పేది, చర్చిలోకి వచ్చినప్పుడు వాక్యం ధ్యానించడానికి రండి. మీ మనస్సు వాక్యం మీద, బైబిల్ మీద ఉంచుకోండి. ప్రార్థన చేద్దాం. జీవాధిపతి, నీ దివ్యమైన పాదాలకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. నీ మందిరానికి వచ్చిందల్లా మేము పరిశుద్ధ మందిరంలో పరిశుద్ధ వాక్యం ధ్యానించడానికి వచ్చాం. అదే ప్రాముఖ్యత, అదే మా ప్రమాణం, అదే నీవు ప్రేమించే ప్రేమ. నిన్ను ప్రేమిస్తున్నామంటే నీ వాక్యం ధ్యానించాలి, నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, నీ లేఖనాలను ధ్యానించాలి. వాటిని మేము పఠించాలా, గైకొనాలా, వాటిని మా హృదయంలో దాచిపెట్టుకోవాలి. ఆ మంచి దానిని మేము పాడు చేసుకోకుండా ఉండటానికి కొద్ది సమయం, ఈ 1.5 గంట సమయం ఏకాగ్రతగా మేము ఉండలేకపోతే అది ఎంత బాధకరమైన విషయమో నీకు. ఏకాగ్రతగా ఉండగలుగుట కృప చూపమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.